ఈ రోజైతే సరదాగా వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళాను. అక్కడైతే బోటింగ్ ఉంటుందని చెప్పేసి వెళ్ళాను భయ్య. అక్కడైతే ఊర మాసు మొత్తం అయితే ఫుల్ ఫిష్ మార్కెట్. ఫిష్ తక్కువ రేటుకి చేపలు కొనాలంటే మరి ఫిషింగ్ హార్బర్కే రావాలి. మీరు తక్కువ డబ్బులకి ఎక్కువ చేపలు తీసుకెళ్ళచ్చు అనమాట. ఇవైతే కంటైనర్ క్రేన్స్, మొత్తం కంటైనర్స్ లేపి షిప్ లో లోడ్ చేసే క్రేన్స్ అనమాట. బోటింగ్ కోసం అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎవరు రాలేదా, అదే మేము ఎక్కే ఏపీ టూరిజం బోటు. ఇదైతే కిందకి దిగడానికి ల్యాడర్ అయితే అరేంజ్ చేశారు. ఒక్కరినైతే తీసుకెళ్ళినమ్మా, మినిమం 4 అయితే ఉండాలన్నారు. ఒక ½ అన్ అవర్ అయితే నేను అక్కడే వెయిట్ చేశాను. ఎవరో రాకపోవడంతో ఆ పక్కకి వెళ్ళి అన్ని వీడియోలు అయితే తీశాను భయ్య. చూడండి, అక్కడ పక్కన ఫిషెస్ కూడా కట్ చేసి అమ్ముతున్నారు. ఆ ఎల్లో కలర్ బోట్లన్నీ వేటకెళ్ళే బోట్లు అనమాట. ఇక్కడైతే పెద్ద షెడ్ వేశారు ఫిషర్ మ్యాన్స్ కి ఫిషెస్ అమ్ముకోవడానికి. చూసా ఈ గట్టు పక్కన నడిచినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా నడవండి, లేదంటే లోపల పడిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఇక్కడైతే చేపలను అన్నింటినీ థర్మాకోల్ షీట్ లో ప్యాక్ చేసి నీట్ గా ఐస్ వేసి తక్కువ రేట్కి అయితే మనకైతే దొరుకుతాయి. ఎవరికైనా ఫిష్ కొనాలంటే ఇక్కడికి వచ్చేయండి డైరెక్ట్ గా. మంచి చౌకదారంలో